దేవునికి తెలియాల. జీవితంలో మనము అనేకులను ప్రోత్సహించాలా, పురికొల్పుకోవాలి. అర్థమైందా? అయితే నేను కంబైన్డ్ మీటింగ్ అన్నాను. అంటే యవనస్తులకు పెద్దలకు, పెద్దలు వచ్చినారు, వారు ఒక 5-6 మంది ఉన్నారు. తర్వాత అది ఏదేమైనప్పటికీ వాక్యము రెండు విధాల ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములలో భాగ్యములు మాకు ఇచ్చారు. వచ్చి ఉంటున్నాం. పాటల ద్వారా మీ నామముకు తెచ్చుకున్న మహిమను బట్టి స్తుతిస్తుంటున్నాం. వాక్యపు యొక్క వెలుగులో యవన బిడ్డలైన ప్రభా అందరూ మేమందరము మమ్మల్ని మేమే వాక్యపు యొక్క వెలుగులో తండ్రి ఎలాగున నీ కొరకు ఈ లోకంలో నీ రాకడి కొరకు జీవించవలెనో, నువ్వు త్వరగా వస్తున్నావు, నీ రాకడి కొరకు సిద్ధపడవలెనో నాతో మాతో మాట్లాడమని, మీ స్వరమును వినిపించమని మీ దాసుని మీ కలవరి యొక్క శిలువ రక్త ప్రోక్షణ కిందికి తీస్తుండగా మీరు కడిగి శుద్ధి చేసి నీ పునరుద్ధానపు యొక్క శక్తితో నింపమని, పరిశుద్ధాత్మ దేవా మా అందరితో మాట్లాడమని యేసయ్య నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు బైబిల్ ఎంతమంది చదివారు? ఈ పక్క చేతులు ఎత్తలే, దించండి.
తల్లిదండ్రులైన వారు మొట్టమొదటిగా నేర్పించవలసింది మన పిల్లలకు బైబిల్ చదవాలా, ప్రార్థన చేసుకోమని. వారు చదువుతున్నారా లేదా, తిరిగి వారు ప్రార్థన చేసుకొనుచున్నారా లేదా గ్రహించవలసిన యొక్క బాధ్యత మనకు కూడా ఎంతో ఉన్నది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు త్వరగా వచ్చుచున్నాడు. ఈ ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు అని రాయబడింది. ఇదే ప్రకటన 1వ అధ్యాయం 3వ వచనములో అక్కడ కూడా ధన్యులు అని ఉంది. చదవండి. ఎవరు వారు అనేది అక్కడ మనం చూస్తాం. సమయము సమీపించినది కనుక ధన్యులు. కాబట్టి ఇక్కడ మొదటిది ఓన్లీ ఇక్కడ ఏం రాశాడు, 22:7లో ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడని రాశాడు. 1:3లో ఏం రాస్తున్నాడు, చదువువాడును వినువాడును రాయబడిన సంగతులను గైకొనువారు. అక్కడ ఒక్కతే ఉంది, ఇక్కడ 3 ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వారు ధన్యులు. తర్వాత 3వ ధన్యత ఏంటంటే ప్రభువునందు మృతులు ధన్యులు. 14 ప్రకటన గ్రంథం 13వ వచనం చదవండి. 14, 13వ వచనం. ధన్యులు. అరే చచ్చిపోయిన వాళ్ళు ఎట్లా ధన్యులు, మృతి పొందేవారు ఎట్లా ధన్యులు? ఎస్, ధన్యులే. వారు ప్రభువును అంగీకరించినారు, రక్షణ పొందినారు, మారుమనసు పొందినారు, ప్రభునందు వారు మరణించినారు, నిద్రించినారు. కాబట్టి వారు ధన్యులు. సరే, వారికి ఇంకొక ఏంటి ధన్యత? ప్రభునందు నిద్రిస్తే, మరణిస్తే. ఒకటి, ప్రభునందు నిద్రించినారు, రక్షణ పొందినారు, మారుమనసు పొందినారు, కాబట్టి వారు ధన్యులు. ప్రభువును అంగీకరించి ప్రభునందు నిద్రించిన వారు, మృతి నొందిన వారు ధన్యులు. ఏంటంటే పరలోక రాజ్యం, ప్రభుతో వారు ఉంటారు. అది గొప్ప ధన్యత. ఇక్కడ వాక్యమును చదవాలా, వాక్యమును వినాలా, వాక్యమును గైకొనాలా. ప్రభువునందు మనము మృతి నొందిన వారముగా ఉన్నట్లయితే పరలోక రాజ్యమును మనము పొందగలం. ఇది ఎన్నో ధన్యత? 3వ ధన్యత. 4వ ధన్యత ఏంది? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం. చెప్పాను. గొర్రెపిల్ల యొక్క పెళ్లి విందుకు పిలువబడిన వారు ఎవరంట? ధన్యులు. రేపు పెళ్లిలో పాలు పొందేవారు కాదు, అసలైన పెళ్ళి ఉంది. ఏంది? అదే గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వచ్చి ఉన్నది. కాబట్టి ఆ యొక్క పెళ్లి విందుకు పిలబడిన వారు, ఆ గొర్రెపిల్ల యొక్క పెళ్లి విందుకు పిలబడిన వారు ధన్యులు. ఇది 4వ ధన్యత. కాబట్టి ఏదో ఈ లోకములో మనకున్న అందమును బట్టి, చదువును బట్టి, ఉద్యోగమును బట్టి, గొప్ప కులమును బట్టి, ఆస్తిని బట్టి, అంతస్తును బట్టి, ఉద్యోగములను బట్టి, బంగారమును బట్టి, కోటేశ్వరులను బట్టి వారు ధన్యులు అని పిలబడేది కాదు. కాబట్టి ఈ సాయంకాల సమయంలో ఇది 4వ ధన్యత. 5వ ధన్యత 20వ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. 20వ అధ్యాయం 6వ వచనం.
ఈ మొదటి పునరుత్థానములో పాలు పొందువారు ధన్యులను పరిశుద్ధులనయ్యుందురు. కాబట్టి ఈ మొదటి యొక్క పునరుద్ధానములో పాలు పొందేవారు ధన్యులు పరిశుద్ధులయ్యుందురు. ఏంది వీరికొనే ధన్యతనంటే క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు వీళ్ళు ఏం చేస్తారంట? రాజ్యమును చేస్తారు. బా, ఎంత గొప్ప ధన్యత! కాబట్టి ఇది మన జీవితంలో ఎంతైనా అవసరమై ఉంటున్నది. ఇది నీవు నేను కలిగిన వారముగా ఉండాలా. ఈ ధన్యకరమైన జీవితంలోకి నీవు నేను రావాలా. ఎన్నో ధన్యత ఇది? 5వది. 6వ ధన్యత ఇదే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము చదవండి, 14వ వచనం. తమ వస్త్రములను ఉదుకుకొని వారు ఎవరంట? ధన్యులు. వారు జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములో ప్రవేశించాలంటే వస్త్రాలు ఎట్లుండాలా? తెల్లగా ఉండాలా. ఆ తెల్లని వస్త్రములు దేనికి గుర్తు? పరిశుద్ధతకు గుర్తు. పరిశుద్ధమైన జీవితం కలిగిన వారు ధన్యులు. గొర్రెపిల్ల యొక్క పెళ్లి విందుకు పిలబడిన వారు ధన్యులు. వాక్యమును చదివి విని గైకొనేవారు ధన్యులు. ప్రభునందు మృతులు ధన్యులు. అందుకే భక్తులు పాడుతొచ్చారు, ధన్యుడావు నీవు, ధన్యుడావు, ధన్యుడావు నీవు, ధన్యుడావు. ఓ ఇశ్రాయేలు బాహు ధన్యుడావు, ఓ ఇశ్రాయేలు బాహు ధన్యుడావు. యెహోవాయే నిన్ను విమోచించెను. అంటే యెహోవా చేత, ప్రభువైన యేసుక్రీస్తు వారి చేత వారి పాపముల నుండి, అపరాధముల నుండి, దుర్మార్గత నుండి, దుష్టత్వము నుండి ఈ లోకములో ఎవరైతే విమోచింపబడిన వారుగా, విడిపింపబడిన వారుగా, దేవుని బిడ్డలుగా చేయబడుతూ వచ్చినారో వారే ధన్యులు. చెప్పండి, వారే ధన్యులు. ఈ సాయంకాల సమయంలో ఈ యొక్క 6 అంతల లేకుంటే 7 అంతల ధన్యకరమైన ఈ యొక్క స్థితిలోకి మీరు రావాలనేదే ప్రభు కోరుతుంటున్నాడు. కాబట్టి చాలామంది ఇటువంటి బైబిల్ గ్రంథంలో రాయబడిన ధన్యకరమైనటివి పోగొట్టుకొనుచు ఉంటున్నారు. సరే, ఈ సాయంకాల సమయంలో ప్రకటన గ్రంథం, అందరూ కూర్చోండి, మా పిల్లలు మీరు వచ్చి కూర్చోండి. 22వ అధ్యాయం 7వ వచనంలో, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్పాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆ మాటను బట్టి ప్రకటన గ్రంథములో మనము అర్థము చేసుకోవలసిన సంగతి ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రాకడ బహు సమీపముగా ఉంది. ఆయన రాకడకు ముందు అనేకమైన గుర్తులు బైబిల్ గ్రంథంలో రాయబడుతూ వచ్చినాయి. అవి నెరవేరబడుతూ వస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూడగలుగుతూ ఉంటున్నాం. ప్రకటన గ్రంథమును 2 భాగములుగా మనము చెప్పుకొనవచ్చును. బాగా గుర్తుపెట్టుకుందాం. ప్రకటన గ్రంథమును 2 భాగములుగా మనము చెప్పుకొనవచ్చును. ఒకటి, ఈ ప్రకటన గ్రంథములో ఉచితముగా జీవజలమును పుచ్చుకొనుము అని చెప్తా ఉంటున్నాడు. ఆయన ఇచ్చే జీవ జలము ఎలాంటిదంట? ఉచితముగా ఆయన జీవజలమును ఇవ్వగలుగుతుంటున్నాడు. ఆ జీవజలము ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారే. అంటే ఆ జీవజలము ఉచితముగా ఇవ్వడము అర్థం ఏంటంటే,
నా రక్షణ నీకు ఉచితముగా ఇస్తున్నాను అంటున్నాడు. కాబట్టి ఈ సాయంకాల సమయంలో నీవు ప్రభైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడుగా అంగీకరించకపోతే ఆ జీవజలమైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్షణను నీ జీవితంలో పొందవలనని మొదటి భాగముగా ప్రకటన గ్రంథం తెలియజేయచ్చు ఉంటున్నది. రెండవది, ఎవరైతే జీవజలమైన యేసుక్రీస్తు ప్రభును రక్షకుడిగా అంగీకరించినారో వారు విశ్వాస జీవితములో విజయవంతమైన జీవితమును జీవించాలా. అర్థమవుతుందా? కాబట్టి రెండవ భాగము ఈ ప్రకటన గ్రంథం మనకి ఏం, విశ్వాసులముగా రక్షణ పొందిన వారు విజయవంతమైన ఏం చేయాలంటే మనము జీవించాలి. అంటే అనేక వాటి మీద మనకు ఏముండాలా? జయ జీవితం, విజయవంతమైన జీవితం మన జీవితంలో ఎంతైనా అవసరం. ప్రతి దినము పాపములను, లేకపోతే ఆలోచనలను, తలంపులను, శరీరమును, అపవాదిని, లోకమును, సమస్తమును మనం ఎట్లుండాలా? జయించే వారముగా ఉండాలా. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి దేవుని యొక్క వాక్యములో రాయబడి ఉంటున్నది. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ యొక్క సాయంకాల సమయములో అనుదినము నీవు జయించే వ్యక్తివిగా ఉండాలా. ఆ పాపములను జయించాలా, ఆలోచనలను జయించాలా, తలంపులను జయించాలా, శరీరమును జయించాలా, లోకమును జయించాలా, తర్వాత లోకములో ఉండే ప్రతి వాటిని మనము జయించే వారముగా ఉండాలా. ఇది చాలా ప్రాముఖ్యమైనదిగా మనము చూడగలుగుతూ ఉంటున్నాం. ఈ సాయంకాల సమయంలో నా జీవితంలో ఇటువంటిది ఎంతైనా మనకు అవసరము. ఆయన రాకడను గురించి ప్రకటన గ్రంథములో అనేకమైన సంగతులను రాస్తూ ఉంటున్నాడు. ప్రకటన గ్రంథము ప్రభు యొక్క రాకడను గురించి ఎట్లిట్లు వివరించగలుగుతూ వచ్చినాడంటే, నెంబర్ 1, ఆయన రాకడను గూర్చిన ఉద్దేశములను ప్రకటన గ్రంథంలో రాస్తూ వచ్చినాడు. రెండవది, ప్రకటన గ్రంథములోని రాకడను గూర్చిన పాటలను గూర్చి వస్తుంటున్నాడు. మూడవది, ప్రభు యొక్క రాకడలోని సూచనలను గూర్చి రాస్తూ వచ్చినాడు, అనేకమైన సూచనలు. నాలుగవది, ప్రకటన గ్రంథము యొక్క రాకడను గూర్చి ఉపమానములతో పోల్చి రాస్తూ వచ్చినట్లుగా ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. తిరిగి ఆయన యొక్క రాకడ ప్రవచనములతో పోల్చి రాసినట్లుగా మనము చూడగలుగుతూ వస్తూ ఉంటున్నాం. ఆరవది, ఆయన రాకడ విశ్వాసులు పొందే బహుమానములను గూర్చి వివరిస్తూ వచ్చినాడు. కాబట్టి మొదటిది ఆయన రాకడలోని ఉద్దేశమును గూర్చి, రెండవది ఆయన రాకడ లేని సిద్ధపాటును గూర్చి, మూడవది ఆయన రాకడను గూర్చిన సూచనలు, నాలుగవది ఆయన రాకడలోని ఉపమానములు, తర్వాత ఐదవది ఆయన రాకడలోని ప్రవచనములు, ఆరవది ఆయన రాకడలోని పొందే బహుమానములు. చెప్పండి, ఏంటివి బహుమానములు? ప్రకటన గ్రంథంలో ఇలాగను రాస్తూ వచ్చినాడు. చెప్తూ ఆయన 22:12 ఏమంటాడు? 22:12 ఏమంటాడు? చదవండి ప్రకటన. ఇదిగో వాని క్రియ చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. బాగా గుర్తుపెట్టుకోండి, 2 సంగతులు ఇక్కడ. ఒకటి బహుమానం, రెండవది జీతం. బాగినాల ఒకటేంది? బహుమానములు ఎవరికి? ఎవరైతే
పందెపు రంగములో ప్రయాసపడి గెలిచిన వారికి, జయించిన వారికి ఏమిస్తాడు? బహుమానం. జీతం ఎవరికి? జీతం ఎవరికి? ఆయన పని చేసిన వారికి. ఇప్పుడు మీకు బహుమానాలు కావాలన్నా జీతం కావాలన్నా? బహుమానమే కావాలన్నా, జీతం వద్దు? రెండు కావాలా? బహుమానాలు కావాలా, జీతము కావాలా? బహుమానం కావాలంటే ఏం చేయాలా? ప్రయాసపడి నువ్వు గెలవాలా, జయించే వ్యక్తివిగా ఉండాలా. రెండవది జీతం కావాలంటే చేయాలా? ప్రభు పని చేయాలా. మళ్ళీ నువ్వు ప్రభు పనిలో ఎంత ప్రయాసపడుతున్నావు, ప్రభు కొరకు ఎంత పరిగెడుతున్నావు, ప్రభు నీకు ఇచ్చిన పనిలో నువ్వు ఎంత నిమగ్నురాలవై ఉన్నావు. అందుకే పరిశుద్ధాత్మ యొక్క దేవుడు సియోనుతో చెప్పండి అంటాడు. యెషయా గ్రంథం 62:10 ఆలోచించు. యెహోవా సమాచారము ప్రకటింపజేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానం ఆయన యొద్దనే ఉన్నది. ఆయన ఇచ్చు జీతం ఆయన తీసుకొని వచ్చుచున్నాడని. యా కుమార్తెలు? ఇప్పుడు మీరు ఏ కుమార్తెలో? మేము సియోను కుమార్తెలు కాదు, మా నాయన మా అమ్మ కుమార్తెలు అంటారా? అది పక్కన పెట్టు. ఆత్మీయంగా మనం అందరం ఎవరు కుమార్తెలము? సియోను దేవుని యొక్క కుమార్తెలము. ఇక్కడ రెండు ఉన్నాయి చూడండి. ఆయన ఏమంటున్నాడు? ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద ఉన్నది. రెండవది ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సియోను కుమార్తెలకు తెలియజేయుడి. ప్రియ సహోదరుడా, సహోదరి, రెండు ఉన్నాయి ఆయన దగ్గర. బహుమానం ఉంది, జీతం ఉంది. ఆయన రెండు ఇవ్వాలని ఆశపడుతున్నారు. మీరేమో ఒకటే కోరుకుంటున్నారు. మీరు ఒకటే కోరుకుంటున్నారు. అర్థమైందా? చూడండి, ఇప్పుడు పందెపు రంగంలో పెట్టినప్పుడు మొదటి బహుమానం, రెండో బహుమానం, మూడో బహుమానం, అంత తప్ప ఒకటికైనా ఒకటిలోనే ఉంటుంది, అది కొంత హైగా ఉంటుంది. రెండోది దానికన్నా కొంత డౌన్ ఉంటుంది. మూడోది కొంత డౌన్గా ఉంటుంది. సరే, మీరు గెలిచిన వాళ్ళకు 10 బహుమానాలు ఇస్తామంటే నువ్వు గెలిచిన తర్వాత నాకు ఒకటేనే ఇవ్వండి అంటారా? అనరే. ఆ రోజు మీరు చెప్పారుగా 10 బహుమానాలు ఇస్తామని. 10 ఇవ్వండి, నేను గెలిచానుగా అంటారు. సరే దేవుని బిడ్డలారా, ఆత్మీయంగా మన జీవితంలో ప్రభు దగ్గర బహుమానములు ఉన్నాయి, ప్రభు దగ్గర జీతం ఉంది. వెళ్ళండి, చెప్పండి సియోను కుమార్తెలకు. ఎవరికి ఇదంటే మన జీవితంలో విజయవంతులముగా మనము జీవించగలుగుతూ రావాలి. ప్రతి దినము విజయవంతులముగా ఉండాలంటే ప్రయాసపడే వారముగా ఉండాలా, గెలిచే వారముగా ఉండాలా, ప్రభు యొక్క పని చేసే వారముగా ఉండాలా. అప్పుడు దేవుడు నీకు నాకు బహుమానములను, జీతములను ఇవ్వగలుగుతాడు. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు న్యాయపీఠం మీద ఆయన ఏమైనాడు? కూర్చొని ఉండనై ఉన్నాడు. అక్కడ కూర్చొని ఆయన ఇస్తాడు. ఒక దినం రాబోతూ ఉంది, ఆయన యొద్ద నీవు నేను నిలబడనై ఉన్నాము. ఎవరికి ఏ బహుమానం, ఎవరికి ఎంత జీతం. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఒక మాట చెప్తూ రాస్తాడుగా. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం. 9:24 చదవండి. మొదటి కొరింథీ 9:24. అమ్మా పరిగెత్తుదురు కానీ అదే. కాబట్టి ఇప్పుడు పందెపు రంగంలో చూడండి, పందెపు రంగంలో పందాలు రన్నింగ్ రన్స్ పెడతారు కదా. పందెము పరిగెత్తేది ఒకనే పెడతారా? ఎంతమందిని పెడతారు? 10 మందిని పెడతారు అనుకోండి. 10 మందిని పెడితే ఎంతమంది పొందుతారు బహుమానము? మళ్ళీ ఇప్పుడు 10 మందిలో ఒక్కడు నువ్వు ఉన్నావా? చెప్పగలవా? సియోనులో ఇంతమందిలో నేను ఒక్కనే బహుమానమును పొందాలని ఈ తీర్మానము, ఈ నిరీక్షణ, ఈ పరుగు
ఈ యొక్క జీతము పొందుటకు, బహుమానము పొందుటకు నీ గురి, నీ గమ్యం ఎలాగుంది? ప్రియ సహోదరుడా, సహోదరి, యవన బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో జ్ఞాపకం చేసుకో. కాబట్టి బహుమానమును పొందేది ఒక్కడే. ఆ ఒక్కరిలో నువ్వు ఉన్నావా? పందెపు రంగంలో పరిగెత్తడానికి అందరూ ఉన్నారు, కానీ బహుమానమును పొందుటకు ఒక్కడే పరిగెత్తుతున్నాడు. బహుమానం పొందినట్లు పరిగెత్తండి అని చెప్పగలుగుతుంటున్నాడు. ఈ సాయంకాల సమయంలో నీ పరుగు ఎలాగుంది? ప్రభు కొరకై, ప్రభు యొక్క పరిచర్య కొరకై, ప్రభు నీకు ఇచ్చిన ఆ యొక్క యోగ్యతలు, అర్హతలు, పరిచర్యలు, బాధ్యతలు, దేవుని మందిరంలో దేని విషయంలోనైనా ప్రియ సహోదరుడా, సహోదరి, ఏ విధముగా నా ప్రభు దగ్గర బహుమానం ఉంది, నా ప్రభు దగ్గర జీతం ఉంది, ఇది నేను వారందరికంటే నేను పొందాలా, వారికంటే శ్రేష్టమంది పొందాలని నువ్వు ఎలాగైనా పరిగెత్తగలుగుతున్నా? ప్రభు యొక్క ఉద్దేశము, తలంపు, ఆలోచనలు ఏంటంటే మనకు బహుమానం ఇవ్వాలా, మనకు జీతం ఇవ్వాలా. ఈ పరుగు యొక్క పందెంలో నీవు నేను ఎలాగున్నాము? ప్రభువా గురియోద్ధాకే పరిగెత్తుచున్నాను నేను. ప్రభువా, మైకి పెట్టుకో. గురియోద్ధాకే పరిగెత్తు. భలే పరిగెడుతున్నారు, బాగా పరిగెడుతున్నారు పాటలో కూడా. అందుకే ఉదయం చెప్పాను కదా, యెరూషలేము యెహోవా కట్టువాడనే ప్రార్థన ఏం చేస్తున్నారు? గుండె చెదిరిన అని బాగు చేయడని పాడుతున్నారు. ఇశ్రాయేలీయులను పోగు చేయవాడు అనేది వచ్చినామంటే ఏమి నేర్చుకుంటున్నారో మీరు? ఏమో పాటలలోనే మీ పందెం ఎట్టుందో ఇది అర్థమవుతుంది, మీ పరుగు ఎట్టిందో, ఎట్టున్నారో చూడండి. ఎంత ఆత్మీయతలో ఉన్నామో, మళ్ళీ ఎందుకు మీరు ఇంత డల్ అవుతున్నారో ఏమో అర్థం కావట్లే. చెప్పండి, పాడండి. ప్రభువా గురియోద్ధాకే పరిగెత్తుచున్నాను నేను. ప్రభువా గురియోద్ధాకే పరిగెత్తుచున్నా నేను. ఉన్నత బహునకు కలుగు బహుమానము పొందవలెనని. ఉన్నత కలుగు బహుమానము పొందవలెనని. ప్రభువా గురియోద్ధాకే పరిగే. నీ గురి, నా గురి మన ప్రభైనా యేసుక్రీస్తు వారే. ఈ లోకములో ఎవరిని మనము గురిగా పెట్టుకోవద్దు. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభైన యేసుక్రీస్తు వారు న్యాయ సింహాసనం మీద ఆయన న్యాయవంతుడుగా కూర్చున్నప్పుడు, ఆయన యొద్ద నిలబడినప్పుడు ఒకరినొకరిని పిలిచి ఆయన బహుమానం ఇస్తూ ఉంటే, నీకు బహుమానము లేకపోతే ఎలా ఉంటుంది అక్కడ? ఒకసారి ఆలోచించు. సిగ్గులేని ముఖముల వలె మన తలలో ఏం చేయాలి? మనము దించుకోవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రభువు త్వరగా రానయ్యున్నాడు. ప్రభు మీద మన గురిని కలిగి రెండు సంగతులుగా బహుమానమును పొందాలా, జీతమును పొందాలా అనే విధానములో ఆ యొక్క ఆలోచన తలంపులతో నీవు నేను ఉండాలా. అందుకే క్రైస్తవ విశ్వాస జీవితంలో 5 మెట్లు. నెంబర్ 1 కూర్చుండుట. నెంబర్ 2 నిలుచుట. నెంబర్ 3 నడుచుట. నెంబర్ 4 పరిగెత్తుట. నెంబర్ 5 ఎగిరిపోవుట. ఈ 5 మెట్లు క్రైస్తవ జీవితంలో వారు యవనస్తులు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరిమైనా కావచ్చు, ఇది ఎంతో అవసరం.
కూర్చుండుట అనేది మనకేం నేర్పిస్తుంది? చదవండి. లూకా రాసిన సువార్త 10:39 ఇది మనకేం నేర్పిస్తుంది? చదవండి. లూకా 10:39. త్వరగా. ఆమె మరి అనే సహోదరుండెను, యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. యవనస్తురాలా, ప్రియ సహోదరుడా, సహోదరి, క్రైస్తవ జీవితంలో కలిగవలసి ఉన్న మొట్టమొదటి యొక్క మెట్టు ప్రభు పాద సన్నిధానములో నీవు నేను కూర్చోవాలా. ఎక్కడ కూర్చుంటున్నా? అక్కడ ఆమె కూర్చోవడమును బట్టి ఆమె ఏం చేయగలుగుతుందంటే ప్రభు యొక్క స్వరమును వినగలుగుతూ ఉంటుంది. అది ఆమె పొందిన ధన్యత. ప్రభు పాద సన్నిధికి వచ్చి ఆయన బోధనని వినడం ద్వారా, ఆయన వాక్యమును నువ్వు చదవడం ద్వారా ప్రభు యొక్క స్వరమును నువ్వు వినగలవు. ప్రభు స్వరమును వినగలుగుతున్నావా? ప్రభు నీతో మాట్లాడగలుగుతున్నాడా? ప్రభుతో నువ్వు మాట్లాడగలుగుతున్నావా? నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు, నీ దాసుడాలకి. కాబట్టి ప్రభు స్వరాన్ని విన్నాడు చిన్న వయసులోనే. పేరు సమూయేలు. యవనస్తులారా, దేవుని బిడ్డలారా, పెద్దవారు, ప్రభు స్వరమును నీ విన్నావా? భక్సింగ్ గారు దైవ స్వరం అనే పుస్తకం రాస్తూ వచ్చిన ఎంతమంది చదివారు? దేవుని స్వరమును వినుట ఎట్లు? ఈనాడు మన జీవితంలో దేవుడు తన స్వరాన్ని మనకు వినిపించగలిగే వాడిగా ఉంటున్నాడు. దేవుని స్వరము ఎన్ని రకాలుగా ఉంది? ఆయన వాక్యమును చదివేటప్పుడు నువ్వు దేవుని స్వరమును వింటావు. ప్రార్థన ద్వారా దేవుని స్వరమును వింటావు. దేవుని వాక్యము బోధించడం ద్వారా దేవుని స్వరమును వింటావు. నువ్వు మౌన ధ్యానములో ఉన్నప్పుడు దేవుని స్వరమును వింటావు. దేవుని స్వరము ఎన్నో విధములుగా మనము చూడగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి క్రైస్తవ విశ్వాస జీవితంలో మొదటి యొక్క మెట్టు కూర్చుండుట. ఎక్కడ కూర్చోవాలా చెప్పండి? యేసయ్యా పాదముల చెంత కూర్చోవడమును బట్టి నీవు పొందే మేలు ఏంటంటే దేవుని స్వరమును వినుట. రెండవది నిలుచుట. ఇది మనకు ఏమి నేర్పిస్తూ ఉంది అంటే సాక్ష్యమును కలిగిన జీవితం. కాబట్టి సాక్ష్యమును కలిగిన జీవితం. చదవండి లూకా రాసిన సువార్త 19:20. త్వరగా లూకా 19:20. అయ్యా క్షమించండి, 19:20 కాదు, ఉండండి. ఇది 19వ అధ్యాయం జక్కయ్యను గురించి చదవండి. యేసు ఎవరు అని నిలవబడి 8వ వచనం. 8 జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము నిలుచుట అనేది ఇక్కడ మనకు ఏమి నేర్పించగలుగుతుందంటే సాక్ష్యమును కలిగిన జీవితం. జక్కయ్య జీవితంలో అద్భుతమైన మార్పు, సాక్ష్యం ఆయనలో వచ్చింది. ఏమన్నాడు? ఇదిగో, ఎవరి యొద్ద దేనినైనా నేను అన్యాయముగా తీసుకున్నట్లయితే నా ఆస్తిలో సగం బీదలకి ఇచ్చేస్తా. అన్యాయంగా దేనినైనా తీసుకుని ఎన్నంతలుగా ఇస్తా? 4 అంతలుగా చెల్లించేస్తా. కాబట్టి నిలుచుట, ఇదిగో నిలవబడి జక్కయ్య. కాబట్టి క్రైస్తవ జీవితం రెండవ మెట్టు విశ్వాసిగా నిలుచుటననేది సాక్ష్యమునకు గుర్తు. మన
మన సాక్ష్యం పడిపోతుందా, నిలబడతా ఉందా? సాక్ష్యం పోతుందా, ఉంటుందా? పోయిందా, ఉందా? ప్రియ సహోదరుడా, సహోదరి, కాబట్టి క్రైస్తవ జీవితంలో సాక్ష్యం అనేది చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకో, సాక్ష్యం లేని జీవితము చెప్పండి అది ఎంత వేస్ట్. పాడతాం ప్రతి చోట నీ సాక్షిగా నీ ప్రభువా నేను ఉండాలా. ఉన్నామా? ఉద్యోగం చేసే చోట, మన కుటుంబంలో, ఇరుగు పరుగులో, గ్రామములో, దేవుని సంఘములో నీ గూర్చి నాను గూర్చి సాక్ష్యం. మొన్నటి దినమున నేను బేస్తవారం ప్రొద్దుటూరు బేతనియాకు సంఘ పెద్ద భార్య చనిపోతే దేవమ్మని ఆమె మాకెంతో కొన్ని సంవత్సరాల నుండి కుటుంబం మాకు పరిచయం. తర్వాత నేను భూస్థాపన కార్యక్రమం వెళ్ళాం. వెళితే ప్రొద్దుటూరు నుండి ఒక దేవుని విశ్వాస ఫ్యామిలీ కడప నుండి ప్రొద్దుటూరుకు బేతనియాకు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆమెకు ఈమెకు ఆత్మీయమైన అద్భుతమైన స్నేహం ఏర్పడుతుంది. ఆమె చెప్తుంది ఈ యొక్క సహోదరుని గురించి అద్భుతమైన సాక్ష్యం చెప్పగలరు. క్యూ కట్టారు ఆమెకు సాక్ష్యం చెప్పేదా. ఏం కట్టారు? క్యూ కట్టారు. ఇప్పుడు చెప్పు, మనం చనిపోతే మనల్ని గురించి సాక్ష్యం ఇది చాలా అవసరం. ప్రభుని అంగీకరించినాం, ఆరాధిస్తున్నాం, ప్రభువులలో పాలు పొందుతున్నాం, దైవ సన్నిధికి వస్తున్నాం, ఎన్నో పర్యాలుగా దేవుడు అనేక రీతులుగా మాట్లాడుతూ వస్తుంటున్నాడు. కాబట్టి నిలుచుట అనేది దేనికి గుర్తు అంటే సాక్ష్యమునకు గుర్తు. మూడవది చెప్పండి ఏంది? నడుచుట. ఇది మనకు ఏమి నేర్పించగలుగుతుందంటే ప్రభువుతో లేకుంటే దేవునితో సహవాసమును చేయుట. ఆదికాండం 3వ అధ్యాయం 22, 23, 24. 3వ అధ్యాయం 22, 23, 24. చెప్పండి ఎన్ని? 3 అది కాదు, క్షమించండి. హానోకు దేవునితో నడిచాను. 5వ అధ్యాయము 22. 22 కాదు, బ్రతికి 300 ఏండ్లు దేవునితో ఏం చేసినాడంటే ఆయన నడుచుచు. దేవునితో నడవడం అనేది దేవునితో ఏమి చేయుట? సహవాసమును చేయుట. అందుకే దైవ జనునికి భక్సింగారికి దేవుడు అనుగ్రహించిన ఆ ప్రత్యక్షత దర్శనము అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటం ఎందుకు ఎలాగుంటూ వచ్చినారంట? ఎడతెగక ఉంటూ వచ్చినారు. దేవునిలో మనము సంపూర్ణులముగా పరిపూర్ణులముగా కావాలంటే దేవుని సన్నిధిలో ఉండే సహవాసమును ఎంతైతే మనము కలిగి ఉంటామో అంతగా మనము ప్రభువులో సంపూర్ణులుగా పరిపూర్ణులముగా కాగలం. కాబట్టి మన సహవాసం ఎవరితో? దేవునితో మనకు సహవాసం ఉందా? దేవుని వాక్యముతో మనకు సహవాసం ఉందా? ప్రార్థన యొక్క సహవాసం ఉందా? సహవాసం ఉందా? బిలీవర్తో మనకు సహవాసం ఉందా? ఈనాడు మన జీవితంలో మన సహవాసం ఎవరితో? హానోకు దేవునితో నడిచెను, దేవునితో సహవాసము చేయగలుగుతున్నాడు. అందుకే మరణమును చూడకోకుండా ఏం చేపట్టాడు? ఆయన కొనిపోబడుతూ వచ్చినాడు. ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉంది. ఈ లోకములో నీవు క్రైస్తవ జీవితంలో కలిగి ఉండవలసిన ఈ లక్షణములు మనము కలిగి ఉంటే ఆత్మీయంగా ప్రభుతో నువ్వు ఎత్తబడేదానికి సిద్ధముగా ఉంటా.
కాబట్టి నడుచుటనేది ప్రభుతో సహవాసమును చేయుట. గుర్తుపెట్టుకోండి, సహవాసానికి నువ్వు ఎప్పుడైతే దూరమవుతావో ప్రార్థనకు నువ్వు ఎప్పుడైతే దూరంగా ఉంటావో, సంఘ ప్రజలతో సంఘ విశ్వాసులతో దైవికమైన సహవాసం లేకుండా దూరముగా ఉంటావో, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఆరిపోయిన వ్యక్తివిగా ఉంటావు. దీనికి ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తా. ఆరంభ దినాల్లో గ్యాస్ పొయ్యిలు రాకముందు మన అమ్మగారు అంతా ఎక్కడ వంటలు చేసేది? కట్టెల పొయ్యి మీద. కాబట్టి దాదాపు ఒక 8 కానీ 10 కానీ కొన్ని కట్టెలు పెట్టి పేపర్ అంటే కిరసనాలు వేసి పెడితే ఆ కట్టెలన్నీ ఏమవుతాయి? బాగా రగులుతాయి. బాగా రగులుతున్న ఆ ఒక్క కర్ర తీసి పక్కన పెట్టు, ఏమైపోద్ది? ఆరిపోద్ది. దేవుని సియోను సంఘమైన దేవుని బిడ్డలారా, ప్రభు కొరకై నువ్వు వెలిగింపబడిన వ్యక్తివిగా ఉండాలంటే ప్రభుతో, దేవునితో, వాక్యముతో, సంఘముతో, ప్రజలతో దైవికమైన సహవాసం ఎంతైనా అవసరం. ఇది లేకపోతే నువ్వేమైపోతావు? ఆరిపోతావు ఆత్మీయంగా. కాబట్టి 3వ మెట్టు నడుచుట. 4వ మెట్టు ఏంటి? పరిగెత్తుట. ఈ పరిగెత్తుటలోనూ ఇది మనకు నేర్పించేది ఏంటంటే ప్రభు కొరకు ప్రయాసపడుట. ప్రభు కొరకు ఏం చేయట? నువ్వు ప్రయాసముతో పరిగెత్తినావా, పరిగెత్తుతూ ప్రయాసపడినావా, నీకేముంది? బహుమానం. చూడండి, ఆ యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనం చదవండి. పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తెదురు. చాలు, అలయక. కాబట్టి మనం ఎట్లయితే అలసిపోతాం, మన పనులకు మనం అలసిపోం, మన ఉద్యోగాలకు మనం అలసిపోం, మనకి ఇంకే అయినా ఉన్నట్టు మనం వాటికి అలసిపోం. ప్రభు పని, ప్రభు మందిరానికి రావడం, ప్రభు సన్నిధిలో కూర్చోవడం మనకేంది? చాలా అలసట. ఏంటి చెప్పండి? చాలా అలసట. ఏందబ్బాయి ఈ పొట్టి ఆయన ఇంతసేపు పెట్టుకుందా? సీతారాంపురంలో అల్లాడుతున్నారు వాళ్ళు. సీతారాంపురంలో అల్లాడుతూ ఉన్నారు. ఆరంభ దినాల్లో హెబ్రోన్లో ఎలాగుండేది? ఎన్ని గంటలకు హెబ్రోన్లో అయిపోయేది? 5 అవుతుంది. ఆరాధన కార్యక్రమమే 5, మళ్ళీ సువార్త, మళ్ళీ రాత్రి మీటింగ్. ఈ దినాల్లో ఎట్లయిందంట? టైమింగ్. పరిశుద్ధాత్మ దేవునికి ఏంటి? పరిశుద్ధాత్మకే టైమింగ్. ఆత్మ నడిపింపు పోయింది, దేవుని నడిపింపు పోయింది, మనుషుల నడిపింపు, యాంత్రికమైన భక్తి, యాంత్రికమైన విశ్వాసం, యాంత్రికమైన క్రైస్తత్వం 7 దినాల్లో వచ్చేసింది. మళ్ళీ ఏం ప్రార్థన చేస్తారు? దావీదంట, ప్రభా నీ ఆలయంలో 1 దినం గడుపుతున్నామా? అదే ప్రభా, 1 దినం గడుపుతున్నాం ప్రభా. 1 దినానికి ఎన్ని గంటలు? 24 గంటలు ఉందామా? మళ్ళీ ఇక్కడ 24 గంటల దశంభాగం ఎంత? 12 గంటలా? 2.5 గంట. కనీసం 2.5 గంట నిక్కగా ఉంటామా దైవ సన్నిధిలో? ఏడుంది. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, పరిగెత్తుట అనేది దేవుని కొరకు, దేవుని పనిలో ప్రయాసపడుట. దేవుని పని కొరకై నువ్వెంత ప్రయాసపడుతున్నావు? నీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదు. ఈ లోకములో పడే ప్రతి ప్రయాస వ్యర్థమవుతుంది. ప్రభు కొరకు పడే ప్రయాసము, ప్రభు కొరకు పరిగెత్తే పరుగు, ప్రభు కొరకు చేసే పరిచర్య పని నీ జీవితంలో ఎప్పటికీ వ్యర్థం కాదు. దానికి తగిన బహుమానము దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఎరుగుదువా? ఎవడైతే ఎరుగుతారో వాళ్ళు ప్రయాసపడతారు, వాళ్ళు పరిగెత్తారు, వారికి ఆశ ఉంటుంది, వాళ్ళకు దృష్టి ఉంటుంది. ఒకరోజు న్యాయ సింహాసన పీఠ మీద నా ప్రభు సింహాసనుడే ఆసనుడే కూర్చున్నప్పుడు నేను ఆయన ద్వారా బహుమానమును పొందాలనే వ్యక్తి ప్రభు కొరకు పరిగెత్తాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, యవనస్తుడా, యవనస్తురాలా,
ఈ లోకంలో నీ పరుగు ఎలాగుంది? దేని కొరకు నీ జీవితంలో పరిగెత్తున్నావు? దృశ్యమైన వాటి కొరక? నీ జీవితమును పాడు చేసే వాటి కొరక? నీ జీవితంలో ఆశీర్వాదములు కాని వాటి కొరక? జాగ్రత్త. ఒక ఆయక్క పరిగెత్తుందంట. ఎట్లా పరిగెత్తుంది తెలుసా? సంఖలో ఒకని పెట్టుకునేది, చేతిలో ఒకని పట్టుకునేది, ఆల్రెడీ కడుపులో దేవుడు ఇంకొక గర్భఫలం ఇచ్చినాడు, ముగ్గురిని పట్టుకునేది. పరిగెడతా ఉంది. యాడికమ్మంటే సినిమాకంట. యాడికే? వాణి ఈడ్చుకొని పోతుంది, ఈయన ఎగేసుకుంటుంది, కడుపులో బిడ్డ ఉన్నాడు. యాడికి పరిగెత్తుంది? సినిమాకి పరిగెత్తుంది. ఏమంటే ఫస్ట్ ఫైటింగ్ అయిపోతుందంట. ఫస్ట్లోనే ఒక ఫైటింగ్ వస్తుందంట, అది బలి ఉంటుందంట, అది మిస్ అవుతుందంట. చూడండి, లోకంలో పరిగెట్టిందో ఆమెకే ఫస్ట్ ఫైటింగ్ అయిపోతుందని అంత పరిగెత్తిగా ఉంటే నీకెంత ఉండాలా, మనకెంత ఉండాలా? ఉందే మళ్ళా ఈ పరుగు పరిగెత్త. ఇప్పుడు 4:30 గంటలకు మీటింగ్ అన్నారు. ఎట్లా పరిగెత్తి వచ్చినారు? మళ్ళీ మీరు పరిగెత్తి వచ్చినారా? ఊగులాట పల్లె ఊగుకుంటూ పోతున్నారంట వాళ్ళు. ఏమంటే ఊగులాట పల్లె కాబట్టి అది ఊగుకుంటూ పోతున్నారంట. అట్ట వస్తున్నారా? అయ్యో 4:30 అయింది, నేను మందిరానికి వెళ్ళాలా? పరుగెత్తాలా? ప్రభు కొరకై ప్రయాసపడాలా? నీ ఆత్మీయ జీవితంలో ఇలాంటి లక్షణం నువ్వు ఎంత కలిగి ఉంటావో, నీ ఆశను, ఆసక్తి, నీ పరుగు, నీ పరిచయాన్ని, దాన్ని బట్టి ప్రభు నీకు అక్కడ బహుమానమును సిద్ధపరుస్తుంటున్నాడు. 5వది మెట్టేంటి? ఎగురుట. అదే యెషయా 40:31 వచ్చిన పక్షి రాజు వలె రెక్కలు చాపి కిందికే పైగా. అందుకే చూడండి, పక్షిరాజు ఎంత రెక్కలు చాప ఆడిస్తుంది, అదంతా ఉన్నతమైన స్థలంలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎట్లా చాపుతున్నాం మనం, ఎట్లున్నాం? ఇది దేనికి నేర్పిస్తుందంటే ప్రభు యొక్క రాకడకు గుర్తు. చెప్పండి, ప్రభు యొక్క కాబట్టి పక్షిరాజు వల్ల రెక్కలు పైకి చాపి ఎగురుట అనేది ప్రభు యొక్క రాకడకు గుర్తు. నా ప్రభు వస్తే, నా ప్రభుతో నేను ఎత్తబడతా. ఈ సాయంకాల సమయంలో నా జీవితంలో ఇది మనం కలిగి ఉండాలా. ఇప్పుడు మళ్ళా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 24 వచ్చిన 1 కొరింథీయులు 9:24. ఒక్కడే బహుమానమును పొందును. ఆ ఒక్కర్లను ఉండవా? చెప్పగలవా? క్రైస్తవ విశ్వాస జీవితంలో ఈ 5 అంతల యొక్క లక్షణములు కలిగి ఉండాలా. నెంబర్ 1 కూర్చుండుట. దేనికి గుర్తు? చెప్పండి. ప్రభు స్వరానికి వినుట గుర్తు. నెంబర్ 2 నిలవబడుట. ఇది చెప్తా రావాలా. నిలవబడుట దేనికి గుర్తు? సాక్ష్యం. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, అద్భుతమైన సాక్ష్యం. నెంబర్ 3 నడుచుట. దేనికి గుర్తు? దేవునితో సహవాసం. నెంబర్ 4 పరిగెత్తుట. ప్రభు యొక్క పనిలో ప్రయాసపడు వారికి బహుమానం. నెంబర్ 5 ఎగిరిపోవుట. ప్రభు యొక్క రాకడ గుర్తు. చెప్పగలవా? నా ప్రభు వస్తే నేను ఎత్తబడతా, నా ప్రభుతో నేను వెళ్తాను. ఈ శుభప్రదమైన నిరీక్షణ నీ జీవితంలో ఉందా? రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసును చేరుకొనే విశ్వాసము నీకుందా? పాడు. రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసును చేరుకొనే విశ్వాసము నీకుందా? విశ్వాసం ఉందా? ఈ నమ్మకం ఉందా? చెప్పగలవా? క్రైస్తవ జీవితంలో ఉండవలసిన ఇవి కాకోకుండా లోకములో ఎక్కడ కూర్చుంటున్నావు, ఎక్కడ నిలుస్తున్నావు, ఎక్కడ నడుస్తున్నావు, ఎక్కడ పరిగెడుతున్నావు, ఎక్కడికి ఎగిరిపోతున్నావు? జాగ్రత్త. ఎదుగో నేను త్వరగా వచ్చుచున్నా. ఇలాంటి లక్షణములు ఆత్మీయమైన క్రైస్తవ జీవితంలో ఈ 5 అంతల మెట్లు కలిగిన వాడు ధన్యుడు.
ప్రియ సోదరుడా సహోదరి, సాయంకాల సమయంలో ఒకసారి ఆలోచన, ఆ విశ్వాసం నీకుందా? చెప్పు. నా ప్రభు వస్తే నా ప్రభుతో నేను ఎగిరిపోతా, ఎత్తబడతా. పరుగును గూర్చి బైబిల్ గ్రంథంలో చాలా రకాలుగా దేవుని వాక్యంలో ప్రభు రాస్తూ వస్తాడు. మొదటిది చూద్దాం. పరమగీతములో 4వ అధ్యాయం మొదటి వచనం. నా ప్రియురాల, అదేనమ్మా. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తెదము. 1:4, క్షమించండి, 1:4. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరుగెత్తి వచ్చేదము. ప్రభు చేత నీవు నేను ఏం చేయబడాలా? ఆకర్షింపబడాలా. ఈనాడు లోకములో వేటి కొరకు నువ్వు ఆకర్షింపబడుతున్నావు? కొంతమంది వస్తువుల కొరకు ఆకర్షింపబడుతున్నారు, వస్త్రాల కొరకు ఆకర్షింపబడుతున్నారు. బంగారు యొక్క అలంకరణల యొక్క అలంకరణలకు ఆకర్షింపబడుతున్నారు. లోకములో నీవు దేని కొరకు ఆకర్షింపబడుతున్నావు? దీనా ఏం చేసింది? దీనా ఏం చేసింది చెప్పరే? ఏడపైన తిరిగి నీకు పోయింది. చూడండి, లాస్ట్కి ఏమైపోయింది? చాలా భయంకరమైన విధానంలో ఆ బిడ్డ అయిపోతూ వచ్చి, నీవు ఇతరులకు ఆకర్షణీయకరణముగా ఉండకూడదు, లోకానుసారముగా. ఆత్మీయమైన విషయంలో నీ ప్రభు నిన్ను ఆకర్షించే విధానములో, నీ ప్రభును నీవు ఆకర్షించే విధానములో ఉండాలి. కాబట్టి ఈ లోకములో వేటివి నిన్ను ఆకర్షిస్తున్నాయి? ఈ లోకములో నువ్వు ఎవరికి ఆకర్షణకరమైన విధానంలో ఉన్నావు? జాగ్రత్త. నన్ను ఆకర్షించు, మేము నీ యొద్దకు పరిగెత్తుకుని వచ్చి. ప్రభు నిన్ను ఆకర్షించిన వాడిగా ఉండాలి. తండ్రి వానిని ఆకర్షించితేనే కానీ ఎవడు తండ్రి యొద్దకు రండి. యోహాను రాసిన సువార్త 6:44. యోహాను సువార్త 6:44. యోహాను 6:44. నన్ను పంపిన వాని తండ్రి. కాబట్టి తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను ఆకర్షించగలుగుతుంటున్నాడు. ఆయన ఆకర్షించేది ఏమిటంటే, ఈ లోకములో ఆయనకున్న స్వరూపము సొగసు ఎవరికి ఉందా? లేదు. అయితే మనలను ఆకర్షించుటకై స్వరూపమును సొగసును కోల్పోయినాడు. ఒక చిత్రపటాలు వేసే ఒక వ్యక్తి ఎన్నో చిత్రములను చిత్రీకరించి ఆఖరికి ఒకరోజు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క చిత్రమును ఆయన చిత్రీకరించుతూ ఆయన పొందిన శిలవ దృశ్యమును ఆ యొక్క చిత్రాన్ని తాను వేసిన తర్వాత నిఘాగా దాన్ని చూడగలిగి ఆ చిత్రం యొక్క ఆకర్షణలో నుండి ఆ వ్యక్తిని ఆకర్షించింది. కలవరి యొక్క శిలువలో ఆయన ఆకర్షించేంత విధానములో లేడు. ఆయన ముఖం మీద ఉమ్మి ఉంది, ఆయన వెంట్రుకలు పెరికినారు, ఈపు కొరడా దెబ్బలతో ఉంది, చేతులు గాయములతో ఉంది, పాదములు గాయముతో ఉంది, దేహమంతా రక్తమయముతో ఉన్నాడు.
చూడాసహ్యముగా ఉన్నాడు, చెక్కుముకి రాతి వలె అయిపోయింది, సొగసు స్వరూపమును కోల్పోయినాడు. అలాంటి చిత్రమే చిత్రీకరించిన వ్యక్తిని ఆకర్షించింది. శిలువకు ఆకర్షణ శక్తి ఉంది. ఈ సాయంకాల సమయంలో గుర్తుపెట్టుకో ప్రియ సహోదరుడా, సహోదరి. అందుకే శిలువ చెంతకురా, శిలువ చెంతకురా. ఆ యొక్క శిలువ ఈ సాయంకాలంలో ఎవరి బిడ్డలైన రక్షణ లేనివారు, పెద్దవారైన మీ జీవితంలో రక్షణ లేనివారు, ఆయన మిమ్మలను ఆకర్షించగలుగుతున్నాడు. ఆయన యొద్దకు రండి. సాయంకాల సమయంలో పందెపు రంగములో పరిగెత్తుచున్నాడు. బహుమానము ఒక్కడే పొందును. ప్రభు చేత ఆకర్షింపబడినవాడు. ప్రభు చేత నువ్వు ఆకర్షింపబడి రక్షణ పొంది మారు మనసు పొందిన నీ జీవితంలో ఇలాగ నువ్వు పరిగెడుతూ ఉన్నప్పుడు, ప్రభు కొరకై ప్రయాసపడుతున్నప్పుడు, ప్రభు యొక్క పరిచర్య పని నువ్వు చేయగలుగుతున్నప్పుడు దేవుడు నీకు బహుమానమును, జీతమును ఇవ్వగలుగుతాడు. ఒక మాట అన్నాడు, రండి యోహాను సువార్త 12వ అధ్యాయం 32, 33, 32, 33, 12 చూడండి. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరిని నా యొద్దకు ఆకర్షించుదునని చెప్పాను. ప్రియ సోదరుడా, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరిని నా యొద్దకు నేను ఏం చేస్తానంట? ఆకర్షించదునని చెప్పి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. మనందరి కొరకై కలవరి యొక్క శిలువలో ఆయన మరణించాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి ఆయన భూమి మీద నుంచి పరలోకానికి ఏమైతే వచ్చాడో ఆరోహణమైతూ వెళ్ళాడు. ఈ సాయంకాల సమయంలో నా జీవితంలో నీవు మమ్మల్ని ఆకర్షించుము, నన్ను ఆకర్షించుము. నేను నీ యొద్దకు పరిగెత్తి వచ్చి సాయంకాల సమయంలో ముగించక ముందు నీ పరుగు ఎలా ఉంది? ప్రభు నిన్ను ఎంత ఆకర్షించగలుగుతున్నాడు? ప్రభును నీవెంత ఆకర్షించగలుగుతున్నావు? ప్రియ సోదరుడా, సోదరి, జ్ఞాపకం చేసుకో. కాబట్టి ఈ మాట మనకి ఏమి జ్ఞాపకం చేస్తుందంటే, ప్రభు యొక్క మరణ, భూస్థాపన, పునరుత్థానము, తిరిగి ఆరోహణమునకు గుర్తుగా మనకు చూపించబడతా ఉంది. ఇప్పుడు చదివిన లేఖన భాగం ఓషియా గ్రంథంలో ఒక మాట అంటారు. రండి ఓషియా గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఓషియా 11:4. అమ్మా, ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని, ఒకడు పశువుల మీదకి కాడి తీసినట్లుగా ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఏం చేసినంట? ఆకర్షించి తిని. ఈరోజు భక్సింగ్ గారి పుస్తకంలో అలిసిన వారికి ఊరడించు మాటలు అనే దాంట్లో అబ్రహామున స్నేహితుడు సొదొమ పట్టణ విషయములలో నేను ఏది అతనికి దాచను. స్నేహబంధం కదా, స్నేహబంధం ఎట్లుంటుంది? వాళ్ళ యొక్క స్నేహం, ఆకర్షణ, వాళ్ళ సహవాస విధానం. జరా మీకు స్నేహితులు ఎవరు? దేవుడి నీతో స్నేహమును చేయాలంటాడు. అబ్రహామున స్నేహితుడు నేను అబ్రహాముకు దాచెదనా. ప్రియ సహోదరుడా, సహోదరి, స్నేహ బంధము చేత నేను వారిని బంధించి ఆకర్షించి తిని. ఎలాగునా నీ జీవితంలో ప్రభుకు నీవు ఆకర్షింపబడిన వ్యక్తివిగా ఉండాలి. అంటే ప్రభుకు నీవు ఎవరు కావాలని ఇష్టపడుతున్నాడు? స్నేహితుడిగా. బా, ఏమైనా లేరా స్నేహితులు?
మట్టి మానవులమైన అయోగ్యులమైన మన జీవితంలో ఈ లోకంలో ఎట్లున్నామో చూడండి. నీవు నేను ఆయనకు ఎవరమంట? స్నేహితులం. స్నేహితులు చేసుకున్న దానికి ఆయన ఆకర్షించగలుగుతుంటున్నారు. మన ప్రభుతో నీకు స్నేహం వద్దా? ప్రభు స్నేహితుడిగానే ఉండవా? ప్రభు నీతో స్నేహితుడిగా ఉండాలని ఇష్టపడుతుంటున్నాడే. అందుకే అబ్రహాముకు నేను ఏది చెప్పక మానలేను, ఆయన నా స్నేహితుడు, నేను ఏది దాచనంటాడు. అందుకే బైబిల్లో రాయబడింది, నిజమైన స్నేహితుడు విడువక. సామెతల గ్రంథం చదవండి 17:17. చదవండి. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. చాలు. నిజమైన స్నేహితుడు విడువక. మన ప్రభువైన యేసు క్రీస్తు వారు నిజమైన స్నేహితుడు. ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు. తన స్నేహితునిగా చేసుకున్నటకై ఆకర్షిస్తుంటున్నాడు. నీ కొరకై తను స్నేహితునిగా చేసుకున్నటకై కలవరి శిలువలో ఆయన ప్రాణముని పెట్టాడు. చనిపోయి సమాచారపడి తిరిగి లేచాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ, మారని ప్రేమ, మార్పులేని ప్రేమ, విడివని ప్రేమ, ఎడబాయని ప్రేమ. అది ఆకర్షణీయమైన ప్రేమ. అది నిజమైన స్నేహితుని యొక్క ప్రేమ. ఈ సాయంకాల సమయంలో ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. తన ప్రేమతో నిన్ను ఆకర్షిస్తున్నాడు. తన ప్రేమతో నిన్ను స్నేహితునిగా చేసుకోవాలని ఉన్నాడు. ప్రభు త్వరగా వచ్చుచున్నాడు. మనం ఎట్లున్నాం? ప్రభు మనల్ని ప్రేమించాడు. మనం ప్రభుని ప్రేమిస్తున్నామా? ప్రభు మనల్ని ప్రేమించాడు. ఏంది ప్రేమించినాడంటే? ఏంది? ప్రభు మనల్ని ప్రేమించినాడా లేదా? చెప్పండి. ఏం ప్రేమించినాడంటే ఎట్లా ప్రేమించినాడు? మటన్ బిర్యానీ ఇచ్చినాడా? ఏమిచ్చాడు ఆయన? తన ప్రాణమును మనకిచ్చాడు. ఇందులో ఏమై ఉన్నది? ప్రేమయ్య ఉన్నది. మనం ఎట్లా ప్రేమిస్తున్నామా? ప్రాణం ఇస్తున్నామా? ప్రాణం తీస్తున్నామా? ఉన్న ప్రాణాన్ని మళ్ళీ మనం తీస్తున్నామా? అందుకే పాడదు, ఆనాటి యూదులే రనుకొంటి కాదు అయ్యయ్యో. అది కథ. ఆయనను ఏడిపించడము, దుఃఖించడము, ఏడిపించడము, ఆయన ప్రాణం తీయడం అంటే ఇదే. అర్థమవుతుందా? కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన మనల్ని ప్రేమించాడు. నిజమైన స్నేహితుడిగా నీ కొరకు ప్రాణం పెట్టాడు. ప్రభును నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావు? సీమోను, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు. ఈ సాయంకాల సమయంలో నిజమైన స్నేహితుడు విడవక జాగ్రత్తగా, యవనస్తులారా, దేవుని బిడ్డలారా, పెద్దవారులారా, ఎవరైనా సరే ఈ లోక ప్రేమకు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోక ప్రేమ ప్రాణం తీస్తుంది, దేవుని యొక్క ప్రేమ ప్రాణము పెడుతుంది. సాయంకాల సమయంలో ముగించక ముందు జ్ఞాపకం చేసుకో, ప్రభు త్వరగా రానయ్యున్నాడు. లోకము నుండే వస్తువులను, అనేకమైన వాటిని ఆయా వస్తువులను, వేటిని దేవుని కంటే ఎక్కువగా ఈ లోకంలో ప్రేమిస్తున్నావో జాగ్రత్త. బైబిల్ గ్రంథంలో కొంతమంది ప్రభు ప్రేమ చేత ఆకర్షింపబడి రక్షణ పొందిన వారు. సమరయ స్త్రీ ప్రభు చేత ఏం చేయబడిందేమా? ఆకర్షింప.
ఆమె ప్రభును వెంబడించింది. అలాగనే జక్కయ్య యేసు ప్రభు చేత ఆకర్షింపబడ్డాడు, ఇశ్రాయేలీయులుగా మారినాడు. కలవరి శిలువలో దొంగ ఆ యొక్క శిలువ ద్వారా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా ఏం చేయబడ్డాడు? ఆకర్షింపబడ్డాడు. ఆయనకు పరలోక రాజ్యం అనుగ్రహింపబడుతుంది. బైబిల్ గ్రంథంలో ఎన్నో మనం చెప్పుకోవాలి. ప్రభు నిన్ను ఆకర్షించిన విధానం ఏదైనా ఉన్నదా? ప్రభు నిన్ను ప్రేమించిన విధానం ఏదైనా ఉన్నదా? సాయంకాల సమయంలో జ్ఞాపకం చేసు. నన్ను ఆకర్షించము, మేము నీ ఎద్దకు పరిగెత్తుతాం. అయస్కాంతం ఇక్కడ ఉంది, ఇనుము ఇక్కడ ఉంది. అయస్కాంతం ఇనుము కాడికి పోతుందా? ఇనుము అయస్కాంతం కాడికి. ఆ అయస్కాంతం ప్రభుని యేసుక్రీస్తు, ఇనుము మనం ఆకర్షించగలుగుతున్నాడు ఆయన. సాయంకాల సమయంలో ముగించుకు ముందు ప్రకటన 22:7, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ ప్రవచన వాక్యములను గైకొనివాడు ధన్యుడు. ఆరంభములో 6 ధన్యతను గురించి చూసినాము. ఇప్పుడు నువ్వు చెప్పు, నువ్వు ధన్యుడువా ధన్యురాలవా? ఇక్కడి నుంచి వెళ్ళకముందు ఈ వాక్యమును ఎవరైతే చదివి విని గైకొంటారో వారే, నేను ఇలాగ నడుచుకుంటా ప్రభా, దీన్ని నేను అంగీకరిస్తా ప్రభా, ఈ ప్రకారంగా నేను జీవించగలుగుతా ప్రభా, ధన్యకరమైన జీవితంలోకి నేను వస్తా ప్రభా అన్నవారు ప్రభు త్వరగా వస్తాడు. ఆయనతో పాటు నువ్వేమవుతావు చెప్పండి? ఎత్తబడి. అట్లు ఈ సాయంకాల సమయంలో ప్రభు యొక్క రాకడ కొరకు మనలను సిద్ధపరిచి ఆ ధన్యకరమైన జీవితంలో నుంచి ప్రభుతో మనం ఎత్తబడుటకు ప్రభు మనం సహాయం చేయనుగా ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి.